అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే చిన్న పల్లెటూరులో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత వ్యాన్లు, సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు, సాక్షికి చెందిన రిపోర్టర్లు అంతా కూడా పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినానికి కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు, తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక, ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళందరినీ రామని ప్రతి పల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్కి వేసి ఇదో మా మీద దాడి జరిగింది, మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే, రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం చంటి అతను పబ్లిక్గా వాళ్ళ మంచిగా ఎవరిని అడిగినా మిమ్మల్ని అడిగినా ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాల రవి అంటారు అతన్ని. అతను 100% ఆ తర్వాత వాళ్ళ మనిషే, అతను వయస్సు వాళ్ళకు బంధువు కూడా. అతనితో ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు. పెర్నపాడు సాంబశివారెడ్డి, ఆయనకు భారతి గారికి దగ్గర సంబంధం, ఆయన వేముల మండలం. అంబగపల్లె బాబురెడ్డి, ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈమైన ఆరోపణలు మోపుతారే. అంబగపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్, అతను అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేశారు. ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోనీ ఇండిపెండెంట్గా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు 9 ఇండిపెండెంట్గా వేసినారు వాళ్ళ వ్యక్తులు. వాళ్ళకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు జరిగిన 1 or 2 డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి ఏదో రకంగా ఇక్కడేదో బాగా మేము చించినాం పొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర, అవినాష్ రెడ్డి గారి దగ్గర ప్రాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినటియే. పులివెందుల మండలంలో కానీ వాళ్ళ ఓటర్స్ను కానీ నాయకులను కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ వారికి, పోలీస్ యంత్రాంగానికి, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ఈ 2 విషయాలు, ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకొని దాని అంతా వాళ్ళ ఛానల్లో చూపించాలనే ప్రయత్నం, ఒకటి ఇండిపెండెంట్గా అంతా వాళ్ళ మనుషుల్ని వేపించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తారు. ఈ 2 విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే పోలీసు వాళ్ళను, ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను. రైట్. ఆరోపణ చేశారు, ఎంపీ గారు ఆరోపణ చేశారు. అసలు ఒక గ్రామం చెందిన వ్యక్తులు ఇంకో గ్రామం ఓట్లు పెట్టి పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోపించే దాంట్లో అది అందరిది ఇదే. కానీ ఏమైందంటే ఇది ఒక 4-5 రోజులు ముందే కనుక ఎవరైనా అబ్జర్వ్ చేసింటే ఈ సమస్యకు పరిష్కారం చూసేవాళ్ళు. ఈరోజు స్లిప్పులు పంచారు, మొత్తం ఎక్కడ చూసిన స్లిప్పులు పంచి ఒక యంత్రాంగం అంతా బ్యాలెట్లు ముద్రించి ఒక యంత్రాంగం అంతా అక్కడ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో దాన్ని మార్చడం అనేది కరెక్టా కాదా, దానివల్ల మా పార్టీకి ఏమైనా లాభమా నష్టమా అనేది కూడా మేము బేరీజ్ వేసుకొని తర్వాత మేము కూడా వాళ్ళకు ఎన్నికల కమిషన్ వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఒకటి ఇక్కడ గమనించాలా, ఒక ఓటు ఏదన్నా గల్లంత అయిందంటే అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అది ఇబ్బంది. ఓట్లు ఎక్కడ ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ పోలింగ్ బూతులు అనేది సేమ్ పంచాయతీలోనే పోలింగ్ స్టేషన్లు మారినాయి. అంటే ఒకటి నల్గొండపల్లె బూత్ వచ్చేసి నలిపిరెడ్డిపల్లెలో పడినాయి, 2 kilometers. నలిపిరెడ్డిపల్లెలో ఉండేవి వచ్చేసి ఎర్రబల్లెలో పడినాయి, అదొక 1/2 kilometer. ఇట్లా అదే వితిన్ పంచాయతీ జరిగింది.
వితిన్ పంచాయతీలో జరిగింది కాబట్టి ఏదన్నా దానికి కావాల్సితే ట్రాక్టర్స్ కానీ వెహికల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోమని చెప్తున్నారు. నాకు తెలిసి అది ఈయన పెద్ద రాద్ధాంతం చేసేంత సబ్జెక్ట్. ఇప్పుడు అదే పంచాయతీలో 2 కిలోమీటర్లలో పోతారు వస్తారు, ఏం చేయాలా తప్పదు. మనం ఎలక్షనే పెట్టుకునేమో, కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసుకొని ఆ రోజు ఆ గ్రామంలోనే మన కార్యకర్తలతో మన ఓటింగ్ ప్రశాంతంగా మన ఓటింగ్ జరిపించుకోవాలా. అది వాస్తవంగా ఏం జరిగిందనేది ఇప్పుడిప్పుడే మాకు కూడా నిన్నటి నుంచి చూసి ఆ ఓట్లు చూసాను. ఏంటంటే అంటే ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే స్లిప్లు అన్నీ ప్రజలకు పంచిన తర్వాత ఈ విషయం వాళ్ళ దృష్టికి కానీ మా దృష్టికి కానీ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా 2 డేసే టైం ఉంది. ఆ ప్రక్రియ కోసం వల్ల టైం వేస్ట్ ఎందుకు? అదే పంచాయతీ కదా. అందరికీ మా వాళ్ళకి నచ్చ చెప్పుకొని మేమైతే ఎన్నికలకు ముందుకు పోవాలని డిసైడ్ అయినాం. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ఏం శ్రీనాథ్, ఇది క్వశ్చనా? మేము పోటీ చేస్తూ ఉన్నాం, మేము ఎట్లున్నా 100% గెలుస్తాం. గతంలో 25% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంత తక్కువ టైంలో అంత టీడీపీకి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలా. ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేకి ఓడిపోయినారు. అదే మల్కాజిగిరిలో 20 లక్షల ఓట్లకు ఎంపీ అయినాడు. పీరియడ్ ఎంత? 3 months. పీరియడ్ 3 months. కాబట్టి ఇలాంటివి అన్నీ జరుగుతాయి. ఇది పీరియడ్ అప్పుడు ముందు అట్లొచ్చింది ఇప్పుడు ఇట్లొచ్చింది అని కాదు. ఇది స్థానిక సంస్థల ఎలక్షను. వాళ్ళ ప్రాంతము ఇంకా 4 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. మేము ఇట్లా వేసి డెవలప్మెంట్, మేము ఓట్లు వేసి గెలిపించి మా ప్రాంతానికి ఇది కావాలని అడిగితే చేసేదానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది, వాళ్ళని ఒకసారి గెలిపిస్తామనే మూడుకు ఇక్కడ ప్రజలంతా వచ్చినారు. తప్పకుండా గెలుస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.